అస్మద్గురుభ్యో నమః. మహాస్వామివారు అన్నదానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఎవరు వచ్చినా సరే ముందు భోజనం చేసావా అని అడిగేవారు. మహాస్వామివారి యొక్క దివ్యపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా. ఎవ్వరు వచ్చినా సరే ముందు అన్నం పెట్టు. అన్నం పెట్టేటప్పుడు అంటే ఆహారం పెట్టేటప్పుడు ఎవరో ఏమిటి అన్న ఎటువంటి భేదమో చూపరాదు అని చెప్పేవారు మహాస్వామివారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సాంప్రదాయం గురించి కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. కేరళలోట చేరుకుణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పద్ధతి ఉందిట. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయిపోయాక అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని పొట్లాలుగా కట్టేసి ఆ పొట్లాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి చెట్లకి వేలాడదీసేవారు. అటుగా వెళ్ళే దొంగల కోసం అని చెప్పి ఆహారం. మనమైతే ఏం చేస్తాం, అమ్మ బాబాయ్ దొంగలా ఇంకానేమే అని చెప్పి భయపడిపోతాం కదా. వాళ్ళు అలా కాదు, దొంగల కోసం కూడా అక్కడ ఆహారాన్ని పెట్టేవారనమాట, తింటారని. సంగం సాహిత్యంలో ఉదయం చేరాళదన్ అన్న చేరరాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ రెండు పక్షాల వాళ్ళకి అన్నం పెట్టి పేరుం సోట్రు చేరాళదన్ అన్న పేరు ఎలా పొందాడో చెప్పేవారు. కౌరవులు పాండవులు ఇద్దరికీ కూడా ఆయన ఆ చేరరాజు అన్న ఆయన మహాభారత యుద్ధ సమయంలో అన్నం పెట్టారట. అంటే శత్రువైనా ఎవరైనా సరే ముందు అన్నం పెట్టాలి, వాళ్ళు ఎవరు అన్నది మనం చూడకూడదు. వేటగాడైనటువంటి కన్నప్ప పరమశివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైనటువంటి గుహుడు శ్రీరామచంద్రమూర్తికి ఆహారం పెట్టాడు. ఇక్కడ శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామి వారి చేత ఆహారం పొందారు. శబరి చేతిలో ఆహారం తినలేదా శ్రీరామచంద్రమూర్తి? ఆహారం పెట్టేటప్పుడు ఆ నియమాన్ని పాటించాలి. రవాణా వ్యవస్థ అంతగా లేని 1934 ఆ సంవత్సరంలో పరమాచార్య స్వామివారు మందీ మార్బలంతో కేకారణ్యంలో ఉన్నటువంటి శ్రీశైలం వెళ్తూ ఉన్నారు. దారిలో ఒక చోట ఆయనకి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదటి వీరిని శత్రువులుగా అనుకుని బాణాలు పెట్టి విల్లుని ఇలా వీళ్ళ మీద ఎక్కుపెట్టేశారు పరమాచార్య స్వామివారి యొక్క బృందం మీద. కానీ ఒక్కసారి ఎందుకునో పరమాచార్య స్వామివారి వైపుకి చూసేసరికి ఆ దివ్య తేజస్సుకి వీళ్ళు అంతా మొత్తం ఎక్కుపెట్టిన విల్లు కిందకి దించేసి వాళ్ళ తప్పు తెలుసుకుని వెంటనే పరమాచార్య స్వామి వారికి నమస్కారం చేసుకుని వాళ్ళని ఆదరించారు. వీరిని అడ్డగించాలని వచ్చిన వారే వీరికి కాపలా వాళ్ళు అయ్యారు, సామాన్లు మోసారు, రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామి వారిని సపరివారంగా వాళ్ళు ఎక్కడికైతే చేరాలని అనుకుంటున్నారో ఆ చోటుకి చేర్చారు కూడా. వీళ్ళకి అపకారం తలపెడదామని చెప్పి వచ్చారు చెంచులు. కానీ పరమాచార్య స్వామివారి యొక్క దివ్య తేజస్సుకి ముగ్ధులై మోహితులై వెంటనే వాళ్ళు చెయ్యాలనుకున్న పని మానేసి వీళ్ళకే కాపలా వాళ్ళై వీళ్ళకి సేవ చేసుకున్నారనమాట. పరమాచార్య స్వామివారు వారికి కాస్త ధనం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శ్రీమఠం మేనేజర్కి చెప్పారు. కానీ మేనేజర్కి చెప్తే పోదు, మేనేజర్ ఇచ్చారు. కానీ వాళ్ళు ధనం ముట్టుకోలేదు. చెంచులు ఆ ధనాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. కానీ పరమాచార్య స్వామివారు అక్కడి నుంచి దూరం నుంచి చూస్తూ ఉన్నారనమాట. చెంచులకి మేనేజర్ గారికి ఏదో సంభాషణ జరుగుతోంది. కానీ మేనేజర్ ఏమో తల అడ్డంగా ఊపుతూ ఉన్నాడు. వెంటనే అడుగుతారు, ఏంటి వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఇలా రా అని చెప్పి అడిగితే మేనేజర్ని, అప్పుడు మేనేజర్ చెప్తారు వాళ్ళ కోరిక ఏంటో. అతను ఏమడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు అని చెప్పి అడుగుతారు మహాస్వామి వారు. అడిగితే పెరియవా ముందర వాళ్ళు డ్యాన్స్ చేయాలనుకుంటున్నారట. మా పరమాచార్య స్వామి వారి ముందర ఎలాంటివి కుదరవు అని చెప్పి నేను వద్దన్నానండి. ఇలాంటి నృత్యాలు చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందేమోనని చెప్పి నేను ఇలా అన్నానండి, వద్దన్నాను అని చెప్పంగానే పరమాచార్య స్వామి వారు ఒప్పుకోరు. కానీ పరమాచార్య స్వామి వారి ముఖంలో మాత్రం కోపం ఎక్కడా కనబడలేదు. మేనేజర్ అయితే మౌనంగా నిలబడ్డాడు. కానీ పరమాచార్య స్వామి వారి మాటల్లో కానీ ముఖంలో కానీ కోపం కనబడలేదు. ఎంత గొప్ప కళాకారులైనా సరే వాళ్ళ నృత్యాలు ఎవ్వరివి మహాస్వామి వారు ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఈ చెంచులు చేసే నృత్యాన్ని చూడడానికి మహాస్వామి వారు అంగీకరించారు. అది కూడా ఒక షరతు మీద, మగవారే నృత్యం చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు. అది కాకుండా చిన్న పెద్దవాళ్ళు కాకుండా చిన్న బాలికలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళు మాత్రమే
నృత్యం చెయ్యాలి అన్న ఒక షరతు పెట్టారు. సందర్భాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా కొన్ని నృత్యాలు చూడండి, అన్ని నృత్యాలు ఒకేలా ఉండవు. కొంచెం సంబరాలు చేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, భక్తిపూర్వకమైనటువంటి నృత్యాలు ఒకలా ఉంటాయి, గెలిచారు ఏదైనా యుద్ధంలో గెలిచినప్పుడు చేసిన నృత్యాలు వేరేగా ఉంటాయి, ఆటల కోసం వేరేగా ఉంటాయి కదా. అలాగా సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు తెలుసు కాబట్టి మీరు ఇప్పుడు చెయ్యాలి అనుకుంటున్నటువంటి నృత్యం ఎలాంటిది అని చెప్పి అడుగుతారనమాట మహాస్వామి వారు వాళ్ళని. అడిగితే మేము ఇప్పుడు చేసేటటువంటి నృత్యం ఎలాంటిదంటే కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తుల దగ్గర మాత్రమే మేము ఇలాంటి నృత్యం చేస్తాం, నాట్యం చేస్తాము, అందరి దగ్గర చెయ్యము అని చెప్పేసరికి వెంటనే పరమాచార్య స్వామి వారు అంగీకరించారు. అంగీకరించడమే కాదు, వాళ్ళ నాట్యాన్ని చూసి వాళ్ళందరినీ ఆశీర్వదించి వాళ్ళందరికీ కూడా మంచి విందుని ఏర్పాటు చేశారు పరమాచార్య స్వామి వారు. అంత అన్నపూర్ణావతారం అంటే అది పరమాచార్య స్వామివారే. కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణావతారం రెండూ కూడా పరమాచార్య స్వామివారే. ఎందుకంటే పరమాచార్య స్వామివారు అపర శంకర అవతారులు కదా. ఈయన అన్నపూర్ణావతారం ఎత్తి అక్కడ ఉన్నటువంటి చెంచులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి విందును ఏర్పాటు చేశారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.